సీఎం కేసీఆర్ దేవాలయాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ అన్నారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం గొర్లడ్డు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవాలయంలో ఎమ్మెల్యే రాములు నాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన పాలక మండలికి శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త కమిటీ దేవాలయ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. సీఎం కేసీఆర్ దేవాలయాల అభివృద్ధి కోసమే ధ్యేయంగా పనిచేస్తున్నారని రాములు నాయక్ తెలిపారు. భవిష్యత్తులో ఈ యొక్క ఆలయం మనమంతా కూడా మన కర్తవ్యం కూడా ఉంది. పాలకవర్గం ఏం చేస్తుంది రాబాయ్ అని అడుగుతాం, కానీ మనం ఏం చేస్తున్నాం ఇవన్నీ ఒకసారి ప్రశ్నించుకుంటే దేశం నాకేం చేస్తున్నాడు, దేశాన్ని నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి కూడా మనం ఒకసారి ఇది చేయాలి. ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నాడు, ఎమ్మెల్యే గారికి మనం ఎంత సలహాలు ఇస్తున్నాం, సహకారం ఇస్తున్నాం, ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధికి మనం ఎటువంటి కార్యక్రమం చేస్తున్నాం చెప్పి కూడా మనమంతా ఉండాలా. ఏది ఏమైనా మనంతా కుటుంబ సభ్యులము, మనమంతా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులం కాబట్టి మనమంతా అవకతవకలున్నా తేడాలున్నా కూడా మనమంతా కలిసిపోయి ఏదైనా సరే భవిష్యత్తులో కేసీఆర్ గారి యొక్క నాయకత్వాన్ని మనం బలపరిచే దశలో మనమంతా కూడా కృతకృత్యం కావాలా. ఈ చేతి యొక్క వేడుని సమానంగా లేవు. ఏది ఏమైనా దీనికి నాయకత్వం పుట్టనదే ఉంటుంది. కాబట్టి మనమంతా కూడా ఇక్కడ సీనియర్ నాయకులు ఉన్నారు, జూనియర్ నాయకులు ఉన్నారు, యువ నాయకులు ఉన్నారు, సర్పంచులు, ఎంపీటీసీ ఉన్నారు, ఎంపీపీలు ఉన్నారు, జెడ్పీటీసీలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మనమంతా కూడా ఏది ఏమైనా చిన్న చిన్న తేడాలు ఉంటాయి, కానీ మన తేడా